తోడ్పాటును అందిస్తుంది. మీరు స్పెషల్ ఫ్లైట్స్లో వీకెండ్స్లో వెళ్ళి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు కదా, దానికి ఖర్చు పెట్టే అనవసరమైన ఖర్చును తగ్గించుకొని ఈ సున్నా వడ్డీ కోసం ఉపయోగిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు చేయడం చాలా సులభంగా ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. దేశంలో తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారిలాగా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగించట్లేదు. వాళ్ళు నార్మల్ ఫ్లైట్స్లోనే ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తూ ఉండే పరిస్థితి. ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఏ పక్క రాష్ట్రానికి వెళ్ళినా, పక్క దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ఫ్లైట్స్నే వాడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అంటే ఏ ముఖ్యమంత్రి చేయనిది ఒక్క చంద్రబాబు నాయుడు గారే ఈ దేశంలో ఇలా స్పెషల్ ఫ్లైట్స్ని ఉపయోగిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటూ ఉండే పరిస్థితిని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ ఉన్నాను. అసలు 2000 కోట్లు సున్నా వడ్డీ కింద ఎగనామం పెట్టారు. అది ₹1 ఇవ్వకుండా ఇప్పుడు పావలా వడ్డీకి రుణాలు ఇస్తానని చెప్పడం ఏంటి? అసలు ఫీజు రీఎంబర్స్మెంట్ జగనన్న టైంలో ప్రతి క్వార్టర్లో టంచనగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ ఉన్నత విద్యకి ఎంతగానో తోడ్పాటును అందించడం జరిగింది. ఈ 15 నెలలుగా చూస్తుంటే ఏ విధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ని ఎగనామం పెట్టారో మన అందరము చూసాం. ఈరోజు 6000 కోట్లు బకాయిలు పడ్డారు. గతంలో జగనన్న విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో ఫీజు రియంబర్స్మెంట్ వేస్తే ఇప్పుడు కాలేజీల అకౌంట్లో వేస్తామన్నారు. పోనీ ఏదో ఒకలాగా ఫీజు రియంబర్స్మెంట్ అనేది విద్యార్థులకి చేరితే చాలు అనుకునే సమయంలో ఇన్ని వేల కోట్లు, 6000 కోట్లు ఎగనామం పెట్టి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. పేద విద్యార్థుల్లో ముఖ్యంగా ఆడపిల్లలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళని ఈ విధంగా ఉన్నత విద్యకు దూరం చేయాలనుకోవడం ఎంతవరకు సమంజసం చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతూ ఉన్నాను. ఈరోజు డిగ్రీ కాలేజీలు బంద్కు దిగాయి. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు గవర్నమెంట్ ఇవ్వకపోవడం వలన. అలాగే తీసుకుంటే విద్యార్థులకి సర్టిఫికేట్స్ కూడా ఇవ్వని పరిస్థితిలో విద్యార్థులు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉండే పరిస్థితి. అంతగా ఒక మహిళా వ్యతిరేక ప్రభుత్వంలా ఈ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే ఈరోజు పేద విద్యార్థులు చదువుల కోసం తల్లిదండ్రులు అప్పుల పాలైపోతున్నారు. ₹10, ₹20 వడ్డీలకి అప్పులు తెచ్చి వాళ్ళ ఫీజులు కట్టే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. జగనన్న టైంలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన ఎంతో చక్కగా తల్లిదండ్రుల అకౌంట్లో వేసి వాళ్ళ చదువుకి, ఆడబిడ్డల చదువుకు ముఖ్యంగా ఎంతగానో తోడ్పాటును అందించిన పరిస్థితి మనం చూసాము. అలాగే తీసుకుంటే